అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో రైతులకు ఊహించని శుభవార్తనైతే ఆయన చెప్పబోతున్నారండి. ఇక మరి కాసేపట్లో సీఎం గారి అధ్యక్షతన రేపు జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ను ఈ రోజుకే మార్చి అత్యవసరంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక ఈ కేబినెట్ మీటింగ్లో పలు అంశాలపైన అయితే పలు పథకాలపైన కూడా ఆయన రివ్యూ అయితే చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాలు వర్తిస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక మనకు ఏదైతే రైతులకైనా హామీ ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకైనా ఆమోదం తెలపబోతున్నారు. ఇక ఏ రైతులకు డబ్బులు జమ కాబోతున్నాయి, ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. ఇక చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, వెంటనే లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే జమ కానున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది. ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఆయన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారు. ఇక సంవత్సరానికి 20,000 రూపాయల్లో భాగంగా తొలి విడత నిధులకు ఆమోదం తెలపబోతున్నారు. తొలి విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు 11,000 రూపాయలు అయితే రాబోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, మొత్తం దాదాపు 11,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతోపాటు కూడా మనకు ఇటీవల భారీ వర్షాలు కురిసి నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఇక మరి కాసేపట్లో జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో వీటన్నిటి గురించి కూడా మనకు కీలక ప్రకటన అయితే వస్తుందన్నమాట. అంటే డేట్లు అయితే ఫిక్స్ చేస్తారు. ఈ డేట్లు ఫిక్స్ అయిపోయినాయంటే మనకు తప్పకుండా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు నిధులైతే సమకూర్చారు. ఇప్పటికే 4,500 కోట్లు. ఇక ఈ 4,500 కోట్ల రూపాయలను మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట ప్రభుత్వం. ఇక సీఎం గారు చెప్పేటువంటి ప్రకటనపైన ఆధారపడి ఉంటుంది ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయని. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి, అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు నిధులైతే జమ చేస్తున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మనకు అప్పుడు మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకునే వారు ఉంటే తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు జమ అవుతుందని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈకేవైసీ కూడా తప్పకుండా చేసుకుంటే రైతులకు 20,000 రూపాయలు అయితే వస్తాయి. ఇందులో కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు, దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చి రైతుల ఖాతాల్లోకి నిధులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా ఈ నెలలోనే మనకు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే
ఈ డబ్బులు అయితే వస్తుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకొని మీ దరఖాస్తులను బట్టి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటన అయితే చేసింది. కాబట్టి ఈకేవైసీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు అయితే మనకి విజ్ఞప్తిని అయితే చేస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సిందిగా మనకు అంటే ఇవన్నీ కూడా చేసుకోండి, మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయండి అని ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దీని ద్వారా అప్డేట్ ద్వారా మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం ఏం చెప్పింది, ఇంతకీ ఈ డబ్బులు వేస్తున్నారా లేదా, ఎప్పుడు వేస్తున్నారు ఏంటనే సమాచారంలోకి వెళ్తే మనకు కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది 23వ తారీఖున. ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం గురించి చర్చించిందే కానీ మనకు ఎక్కడా కూడా డేట్ అనేది విడుదల చేయలేదు, అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట. ఈ యొక్క డేట్ కనుక ఫిక్స్ చేస్తుంటే మనకు రైతులకు కంగారు లేకుండా ఉండేది. కానీ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇంకా కంగారు పడుతున్నారు, ఎందుకు ఇస్తారా ఇయర్ అయి పైసలని. కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు. మన అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మనకు ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి, మీరు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి. కాబట్టి మీరు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మీరు డబ్బులు అయితే తీసుకోండి, మీకు అమౌంట్ అనేది విడుదల అవుతుందన్నమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే, అంటే అప్లై చేసుకోకుండా మిస్ అయి ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. అప్లై చేసుకోవడం గొప్ప కాదండి, ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా గొప్ప. ఇవన్నీ చేసుకోండి. ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలియజేయండి మన వీడియోల ద్వారా ఇన్ఫర్మేషను. ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల కాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి. మరిన్ని పథకాల ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుంది. కాబట్టి రైతులు అన్నీ కూడా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీరు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు.